విత్తునో చెప్పండి, అదేం చేస్తాడు ఒక రోజున? కోసేస్తాడో. నువ్వు మామిడి చెట్టు వేసి అంజూర పళ్ళు తీయలేవు ఎప్పుడు కూడా. ఒక ద్రాక్ష చెట్టు నాటి దాని నుండి వేరొక కాయలు నువ్వు తీయలేవు. వాట్ ఎవర్ యు సో టుడే యు విల్ రీప్ వన్ డే. అది ఎప్పుడు దృష్టిలో పెట్టుకోండి, అది ఎప్పుడు మనసులో పెట్టుకోండి. ఈరోజు నోరు ఉంది కదా అని చెప్పి కేకలేసేయడం, అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పి దౌర్జన్యం చేసేయడం, అధికారం ఉంది కదా అని చెప్పి అనేక మంది అణగదొక్కేయడం, ఇలాంటివి చేస్తుంటే ఒక రోజున తారుమారవుతే పరిస్థితుల్లో ఇబ్బందులు పడతావు, ఏడుస్తావు, దుఃఖపడతావు. రాజమండ్రి దగ్గరలో చిన్న పల్లెటూరు ఉంది. అంటే వాస్తవం చెప్తున్నాను చూడండి, పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్తున్నాను. తప్పు చేసేవాడు భయపడాలనే మాట చెప్తున్నాను. పొలం పండట్లేదని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న పాలేరుని బలేసారండి ఇద్దరు. పొలం పండట్లేదని ఎవడో చెప్పాడట. నరబలి కోరుతుందరా ఇక్కడ దేవత. నరబలిస్తే మీ పొలం బాగా పండుద్దంటే మరి ఎవరిని ఇస్తారు? బాబు నరబలి ఇస్తారా అంటే వస్తారు ఎవరైనా? ప్లాన్ చేశారు. వాళ్ళ ఇంట్లో గేదెలు కాసే పాలేరుని చంపేద్దామని. ఆ రోజు వరకు ఏ రోజుకి కూడా అతనికి కడుపు నిండా అన్నం పెట్టలేదు, ఒంటి నిండా బట్టలు ఇవ్వలేదు వాళ్ళు. ఆ రోజు ప్రేమ ఒలికించారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. రే నాయన బాబు ఇలా రానాయన అనుకున్నాడు. ఇదేంటి మా అయ్యగారు అమ్మగారు ఎంత ప్రేమగా పిలుస్తున్నారు అనుకోండి. చక్కని బట్టలు కొనిచ్చారండి, కడుపు నిండా అన్నం పెట్టేశారు, పలావ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఉబ్బి తబ్బి భయపడి ఎంత ప్రేమ నా మీదని. సాయంకాలం పొలంలో తీసుకెళ్లారు, పురుగుల మందు ఇచ్చి చంపేశారు. ఆ తర్వాత అధికారంతో మేనేజ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్నాడని టర్న్ చేసేశారు. వాళ్ళమ్మ నాన్న ముసలితనంలో ఏడ్చారు. అయ్యా ఒక్కడే కొడుకయ్యా, వాడు తీసుకొచ్చే ఆ చెద్దన్నం అది తిని బతుకుతున్న వాడిని కూడా చంపేశారు. వాళ్ళ కేకలు విన్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ. వారికి అధికారం లేదు, బలం లేదు, ఏమీ లేదా, వెనకాల నిలబడిన వాళ్ళు ఎవరు లేరు.